ఫైనల్‌గా పిల్లలతోటి ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాము. జున్ను చూడండి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతున్నా అని చెప్పేసి మీ అందరికీ చెప్తుంది. తన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది తను ఎంత హ్యాపీగా ఉందనేది. ఇప్పుడు మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో టైం 2 అవుతుందనమాట. 2 PM. ఇప్పుడు మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా తను ఫస్ట్ టైం రైల్వే స్టేషన్‌కి వచ్చింది. ఇట్లా ట్రైన్స్ వెళ్తుంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన ట్రైన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతుంది. ఫైనల్‌గా జున్ను, డుగ్గు ఇద్దరు ట్రైన్‌లో ఉన్నారు. జున్ను ఫీలింగ్ ఏంటంటే అడుగుతుంది వాళ్ళ డాడీకి, "ఏంటి డాడీ ఇది ట్రైను బస్‌లాగా ఉంది. ట్రైన్ అంటే పడుకోవడానికి ఉంటుంది కదా డాడీ" అని చెప్పేసి అడుగుతుంది. అంటే తను టీవీలో ట్రైన్ చూసినప్పుడు స్లీపర్ కోచ్‌లు ఉంటాయి కదా అవి చూసింది. సేమ్ అలానే ఉంటుందని చెప్పేసి అనుకుందంట. నిజంగానే సేమ్ మన లగ్జరీ బస్సులు ఎలా ఉంటాయో ఇది కూడా అలానే ఉంది. కాకపోతే మనకి బస్సులో ఏంటంటే సీట్స్ అనేవి దగ్గర దగ్గర ఉంటాయి కదా. ట్రైన్‌లో మాత్రం కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంది సీట్స్‌కి మధ్యలో. ఇంకా డుగ్గుకు చూడండి అస్సలు మీద కూర్చొని ఏడుస్తున్నాడు. వాడు ఊరికే బయటికి వెళ్దాము, తిరుగుదాము, ఆడుకోవాలని ఉంది. అంటే వాడికి ఒకే ప్లేస్లో 3-4 గంటలు కూర్చోవాలంటే చాలా కష్టం కదా. పిల్లలకి ఎవరికైనా అలానే ఉంటుంది. ఇక వీడు కూడా ఏంటంటే బయటికి పోదాము, తిరుగుదాము, ఆడుకుందాం అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు. ఇక సర్లే అని చెప్పేసి కింద వదిలేస్తేనేమో ఆ ఫ్లోర్లో కూర్చుంటున్నాడు. అందరు షూస్ తీసుకుంటున్నాడు. ఆగమాగం చేస్తుండని ఇంకా వదిలేయట్లేదు కింద. ఇంకా బాగా ఏడుస్తుంటే ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్ళి 2 బోగీల మధ్యలో ఇట్లా కదులుతూ ఉంటుంది కదా కంటిన్యూస్గా. అక్కడ నిలబడి చూసి ఇంకా పడుకుండనమాట. ఇంకా జున్నుని చూడండి, జున్ను అయితే చాలా హ్యాపీగా ఉంది. డ్యాన్స్ వేస్తుంది, పాటలు పాడుతుంది. ట్రైన్ వచ్చేసి ఇలా ఉంది. అంటే మామూలుగా మాకు సీటు మిడిల్లో వచ్చింది. మిడిల్లో ఉన్న సీట్స్కి మధ్యలో టేబుల్ ఉంటుంది కదా. అయితే మేము మా బాబు పాలు తాగుతుందని చెప్పేసి కంఫర్ట్గా ఉండదని వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకున్నాము. మిడిల్లో ఇలా ఉంటుందన్నమాట ట్రైను.